మనందరికీ త్వరలో పెద్ద మార్పులు రాబోతున్నాయని మీకు తెలియజేయడానికి మేము ఇక్కడ ఉన్నాము. నేను పెద్ద మార్పులు అదంటే సంపద, ఆరోగ్యం, విజయము, ప్రేమ, అభిరుచి. ఈ సంస్థ మనకు ఇవే ఇస్తోంది. ఈ సంస్థ మనకు ఇవే అందిస్తోంది. మీ అందరి ద్వారా మేము ఈ వార్తను ఇంకా విస్తృతంగా పంచుకుంటూ ఉంటాము. నేను అగను. అందుకు ఆన్ పాసివ్ నాకు ఆ వేదికను ఇచ్చింది. అదే ప్రజలు ఇలా అంటుండవచ్చు, ఇది ఎందుకు రాలేదు, ఏమీ జరగడం లేదు, పర్వాలేదు, నాకు తెలుసు ఇది ఇంకా రాలేదు, కానీ ప్రతి మంచి విషయం కొంత సమయం పడుతుంది. మంచి విషయాలు చిన్న ప్యాకేజీల్లో వస్తాయని అంటారు, కానీ క్షమించండి, ఈ మంచి విషయం పెద్ద పెద్ద ప్యాకేజీలో వస్తుంది. మీరు దాన్ని తట్టుకోలేరు కూడా. కాబట్టి ఎవరు ఓర్పు లేకుండా ఉన్నారో ఓర్పు నేర్చుకోండి. మనమందరం చాలా విషయాలు ఎదుర్కొంటున్నాం, కష్టకాలాల్లో ఉన్నాం. కానీ మన CEO శ్రీయష్ ముఫారెహ్ గారు ఇది తీసుకొస్తే మనలో ఎవరూ బాధపడరు అని మనకు తెలుసు. మనలో ఎవరు కూడా మనం ఇక్కడ ఎదురు చూసిన సమయం గురించి, దాని విలువ గురించి అనిపించుకోరు. నేను 5 సంవత్సరాలు ఎదురు చూశాను. నేను చెప్పినట్లే 21వ తేదీన నాకు ఖచ్చితంగా 5 సంవత్సరాలు పూర్తయ్యాయి. నేను చాలా సంతోషంగా ఉన్నాను. అయితే ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, దయచేసి అందరూ సానుకూల దృక్పథంతో ఉండండి. మంచి విషయాలపై దృష్టి పెట్టండి. కృతజ్ఞతను అభ్యసించండి. మీకు ఉన్న ప్రతి ఆశీర్వాదాన్ని, పెద్దదైనా చిన్నదైనా ఏమైనా సరే, అభినందించండి. మనమందరం అందరి కోసం ప్రార్థిస్తున్నాం, కానీ అదే సమయంలో మీకోసం కూడా ప్రార్థించండి. మీరు ఈ నమ్మకాన్ని కలిగి ఉండాలి. అవును, దేవుడు నాతో ఉన్నాడు. ఎందుకంటే దేవుడు నాతో ఉంటే నా ఎదురు ఎవరు ఉండగలరు? నేను ఎప్పుడూ అదే చెబుతుంటాను. కాబట్టి మీ ఆలోచనలను ఆశాజనకంగా ఉండేలా శిక్షణ ఇవ్వండి. ప్రతి ఒక్కరిని అభినందించండి. ముఖ్యంగా మీరు అభివృద్ధి చేసుకోండి. కానీ అతడిని ఆ పరిస్థితి నుంచి బయటకు తీస్తున్నది ప్రార్థనలే తప్ప మరొకటి కాదు. కాబట్టి ఒకరినొకరు కోసం ప్రార్థించండి, ఒకరినొకరు ప్రోత్సహించండి. మీరు చేసే ప్రతిదానిపైన సానుకూలంగా ఉండండి. మీరు ఏదైనా చేస్తున్నప్పుడు మనసు పెట్టి చేయండి. అవసరం లేని వాదనలు అవసరం లేదు. ఏదైనా చెప్పాల్సిన అవసరం లేదు. నేను కేవలం ఈ విషయం గురించి నాకు చాలా సానుకూలంగా అనిపిస్తోంది. సరే, అది ఏదైనా కావచ్చు, వస్తోంది. మనకు కావాల్సింది కేవలం ఆ సహనం మాత్రమే. కాబట్టి మార్పుకు సిద్ధంగా ఉండండి. మీ పరిసరాలను ఒకసారి చూడండి. మీరు ఏది సరిచేయాలనుకుంటున్నారో చూడండి. మీరు ఏదికి సహాయం చేయాలనుకుంటున్నారో చూడండి. ఇదే విషయాన్ని అష్ ముఫారెహ్ మనందరి కోసం చేశాడు. విషయాలను సరిచేయడానికి, పరిష్కారాలు కనుగొనడానికి, కుటుంబానికి, స్నేహితులకు సహాయం చేయడానికి ఆయన ఒక సాధనాన్ని ఇస్తున్నాడు. ఇది దాని గురించే. ఇక్కడ ఉన్న ఈ 2 బంగ్లాదేశ్ ప్రతినిధులు అనేక మందిలో 2 మాత్రమే. బంగ్లాదేశ్లో చాలా మంది ఉన్నారు. బంగ్లాదేశ్ యూట్యూబ్ ఛానళ్లకు అనువదించి అందుబాటులోకి తీసుకురావడంలో సహకరించినందుకు ధన్యవాదాలు. బెంగాలీలో నాకు అది చాలా ఇష్టం. అలాగే యూట్యూబ్లో ఇది చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ప్రేమిస్తున్నాను. కానీ మేము మీకు చెప్పడానికి ఇక్కడ ఉన్నాం. బంగ్లాదేశ్, మీరు ఎక్కడికి పోవడం లేదు. మార్పుకు సిద్ధంగా ఉండండి. అది రాబోతోంది. అష్ ముఫారెహ్ తన హృదయంతో మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. మార్టీ మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. మేము ఆగము. బంగ్లాదేశ్లోని ప్రతి ఒక్కరిని, ప్రపంచంలోని ప్రతి ఒక్కరిని చేరుకునే వరకు ఆగము. ఈ కంపెనీ ఎంత గొప్పదో వారికి తెలియజేయడానికి. కాబట్టి బంగ్లాదేశ్, లేచి నిలబడండి. బంగ్లాదేశ్, ఇది జరుగుతోంది.
మీరు అందరూ ఇది జరగదని అంటున్నవారు ఇది జరుగుతోంది. నేను మీకు ఇప్పుడే చెబుతున్నాను, దేవుడు మీ ఇద్దరిని ఆశీర్వదించుగాక. మిస్ అభా, మీకు చివరి మాటలు ఏమైనా ఉన్నాయా? నా చివరి మాటలు ఎప్పటిలాగే పాజిటివ్గా ఉండండి. ముందుకు సాగండి. మనం చేరుకోవాల్సిన చోట ఆయన సమయానికే చేరుకుంటాం. మన సమయానికి కాదు, ఆయన సమయానికే. మరియు మనం నెమ్మదిగా స్థిరంగా పోటీని గెలుస్తారు. అందరికీ ఇది తెలుసు. కాబట్టి మనం ప్రతిదానిపైన పాజిటివ్గా ఉండాలి. మరియు క్రిస్, నేను మీకు చెప్పాలనుకున్న ఇంకొక విషయం ఉంది. ఆయన అంటారు, ప్రారంభంలో, ఇది నా మనస్సులోంచి తప్పిపోయింది. ప్రారంభంలో ఈ ఆన్పాసివ్ ప్రారంభమైనప్పుడు ఆయన అంటారు, క్రిస్ మరియు జూలీ బంగ్లాదేశ్ ప్రజలకు నిజంగా మంచి మద్దతు ఇచ్చారు. పాజిటివ్గా ఉండండి, ముందుకు సాగండి. ఎందుకంటే మనకు కావాల్సిన పాజిటివిటీ అదే. మనకు ఇంతకు ముందు ఉన్నది అదే. దాన్ని గుర్తుంచుకుంటూ ముందుకు సాగండి. ఎందుకంటే కొన్ని నెగటివ్గా మాట్లాడిన వారు వెళ్ళిపోయినా వారు తిరిగి వస్తారు. ఆ ఉత్సాహంలో మళ్ళీ చేరతారు, మనతో పాటు ఉంటారు. అందుకే చాలా బాగుంది, చాలా బాగుంది. మీ ఇద్దరిని నేను ప్రేమిస్తున్నాను.